అయ్యారు ఏం చేస్తున్నారు లోపల? మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమన్నారు. ఏంటది? బూజు దొరకడమేగా. బూజు అక్కడ దొరకగలవా? సర్లే, మీరు దులిపేవు కదా, అయిపోయేదిగా. ఓకే, ఈ రోజు మా అమ్మాయి పెళ్లి చూపులు. ఏంటి ఏర్పాట్లు ఎంత ఘనంగా చేస్తున్నారా? ఏమండి మేమేదో స్కిట్ చేస్తుంటే ఈలో మీరు పాటలు సెటప్ చేసుకుంటున్నారా? సరే సరే బాబు గారు, కంచిలో ఉన్న వాళ్ళందరూ కుళ్ళుకోవాలి. అల్లుడు గారు కళ్ళు ఎలా? అల్లుడు గారి కళ్ళు మహేష్ బాబులా ఉంటాయి. ముక్కు ముక్కు చిరంజీవి గారిలా ఉంటది. సంక సంపూర్ణేష్ బాబులా ఉంటుందని చెప్పు. ఇన్ని పోలికలు ఎక్కడ ఉన్నాడండి? ఎక్కడ ఉన్నాడా? వస్తున్నాడు, ఆంధ్రవేలో ఉన్నాడు. అల్లుడు గారు కలరు? అల్లుడు గారు కలర్ మిల్క్ బ్యూటీ. చూడు అమ్మాయి, చూడు ఎలా ఉందో. మహేష్ బాబు ఓకేనా? ఓకేనా? మహేష్ బాబు ఏమైనా మంచిగా మంచాలు నన్ను వేసాడు అనుకుంటున్నావా? హీరో మహేష్ బాబు కావాలొద్దా? బాబు గారు ఊరక వచ్చిన వాళ్ళ దగ్గర మనం బిల్డప్ ఇవ్వాలి. ఓకేనా? ఏం ఇవ్వాలి? బిల్డప్ అని ఇప్పుడు మనకి వచ్చిన కూల్ డ్రింక్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఏమే కూల్ డ్రింక్ ఎక్కడ నుంచి తీసుకొస్తాం? కొట్లో కదా, షాప్ లో అనాలి. ఎన్ని షాప్ లో తీసుకొస్తా? అలా చెప్పకూడదురా. మన ఇంటి ముందు ఉన్న మా ఇంట్లో కంచిని మొత్తానికి తెలుసు. మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? లేదు. మరి ఏముంది? చెప్పకూడదు. మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందని చెప్పాలి. ఓకేనా? అంటే ఒక ఫ్రిడ్జ్ ఉంటే 3 ఉన్నాయని చెప్పాలి. ఒకటి ఉంటే 3 ఉన్నాయని చెప్పాలి. ఏదైనా అంతే. ఓకేనా? నీకు నిజంగా మహేష్ బాబు కావాలా? సరే కూర్చో. సరే, ఒకవేళ పెళ్లి కొడుకు కూల్ డ్రింక్ పడలేదు అనుకో, కొబ్బరి బొండం తెమ్మంటే అప్పుడు ఏం చేస్తావు? ఏమే కొబ్బరి బొండం ఎంత? కొబ్బరి బొండం ఎంత? 10 రూపాయలు. ఈ భావిస్తాను 10 రూపాయలకి. ఎవరు కంచిలో 10 రూపాయలకి ఇచ్చేది బొండం? 40 రూపాయలు. 50. ఏం చెప్పాలండి? ఇదిగో కొబ్బరి బొండం అంటే ఏం చెప్తావు? ఎలా చేస్తావు చెప్పు. ఏం చెప్పాలి? ఇదిగో మన ఇంటి ముందున్న 300 ఎకరాలని చెప్పమంటావా? ఇంటి అనుకున్న 700 ఎకరాలని చెప్పమంటావా? కంచెలు మొత్తం 1000 ఎకరాలు ఉంది కదా, అది చెప్పాలి. పాప, ఆ మహేష్ బాబు కోసం అబద్ధం ఆడుతున్నా. ఓకేనా? కూర్చో బాబు. అల్లుడి గారు ఎలా ఉంటారు? గిచ్చితే పాలు కారుతాయి. తెల్లగా ఉంటాడు. అల్లుడి గారు వస్తున్నారు చూడు. అల్లుడి గారితో వేసుకుని గదవా పొద్దున్న 6 రారంటే సాయంత్రం 6. ఆడే పెళ్లి కొడుకు. హలో, నేను సున్నాలు వేసుకునేవాడిని కాదు, లైట్లు వేసారు చూడండి. మరి మా అమ్మాయికి సున్నాలు వేసుకునేవాడుగా ఎవడ దొరుకుతాడు అనుకున్నా? మహేష్ బాబు. గిచ్చితే పాలు. వీటి దగ్గర గిచ్చితే రావండి. హలో, మన సరే, ఇంతకీ అల్లుడు గారు ఎలా వచ్చారు అనుకున్నావు? ఎలా వచ్చారు? ఒక్క నిమిషం. బాంబులు నాన్న కోటరేసి ఇక్కడ ఉన్నాడు. కుక్కలు కొట్టాడు. పాప లేదు, కూర్చో. అది బొగ్గలు అయితే గిల్లించుకుంటారు. ఇంకా నాన్న చిచ్చుపోతాడు మొహం మీద వచ్చి. కూర్చో. ఇదో అల్లుడు గారు అన్నం పడి వచ్చాడు. కూల్ డ్రింక్ చేసారా బాబు? కూల్ డ్రింక్ అంటే అవును. ఇంతకీ అల్లుడు గారు ఏ దేశం? అమెరికా. ఆడు ఏ దేశంలో ఉన్నాడే? ఆఫ్రికా. అరే అమ్మాయి స్క్రిప్ట్ లేకుండా వేస్తుంది కౌంటర్ లో. ఇంకోటి ఏదన్నా అడుగు. అల్లుడు మిల్క్ బ్యూటీలో ఉన్నాడా? అవును. కంచిల్లో ఒక అమ్మాయి నీ మీద కౌంటర్ వేసిందిరా. ఇప్పుడు ఇంకోటి. హలో, ఏమనుకున్నావు? కటింగ్ కి లండన్ వెళ్తాడు మావాడు. చూసారా? మీరు వెళ్ళి సెలూన్ షాపుల్లో కటింగ్ చేయించుకుంటే మా అల్లుడు గారు బాత్రూమ్ లో చేయించుకుంటాడు. మరి లండన్ అంటే? లండన్ కాదే, ఫ్లైట్ లో. దీన్ని ఏమంటారు? లండన్. నీకు అన్ని తెలుసు. మరి ఫ్లైట్ లండన్. పాస్పోర్ట్. దీనికి పాస్పోర్ట్ ఉండాలి. ఏంటది? చొంబు. అమ్మా, మనం లండన్ దేని వెళ్తాం? తుఫాన్లో కంటే మీద వరి తగ్గుతుంది చెప్పి. ఎక్కడ కొంటారో తెలుసా? ఎక్కడ? జపాన్. వెళ్ళిపోతురా. సరే, అల్లుడు గారు ఎండలో పడి వచ్చాడు. ఎందుకు కూల్ డ్రింక్ చేసారా? కూల్ డ్రింక్ అంటే ఇంట్లో మన చిన్న ఫ్రిడ్జ్ ఉంది కదా, అలా చూస్తావేంటి? ఉందని చెప్పు. ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ ఉంది కదా, ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ కావాలా? కిచెన్ లో ఉన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలా? బాత్రూమ్ లో అయితే ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. కంచెలు మొత్తం తెలుసు. మాకు లెట్రిన్ లో కూడా ఫ్రిడ్జ్ ఉంది. అక్కడైతే గ్యాస్ ఎక్కువ వస్తుంది. మనకండి ఫ్రిడ్జ్ లో ఇప్పుడు అల్లుడు గారికి చెప్పాలా? సరే సరే. అల్లుడు గారికి షుగర్ ఉన్నట్టుంది. సరే, కొబ్బరి బొండం తీసుకురా. కొబ్బరి బొండం అంటే ఇగో కంచిల్లో ఉన్న 100 ఎకరాలు తీసుకురావాలా?
పక్కనే అబ్బా. దేవరకోట ఆ, సరిగ్గా పేరు పలకడం రాదు కానీ కోట అనే ఊరుంది. ఆ. ఆ కోట అనే ఊర్లో 100 ఎకరాలు తీసుకురావాలా. ఆ. సోంపేటలో ఈ మధ్యనే ఆ. సోపు తోటలు వేసాం 300 ఎకరాలు. ఏ, మనకు అన్ని ఎకరాలు నేను అల్లుడు గారికి తెలియాలంటబ్బా. లేదు. సర్లే గాని సరే, సరే. కొబ్బరి బొండంతో పాటు అమ్మగారిని కూడా తీసురా. అమ్మగారు అంటే కరెక్ట్ గా చెప్పండి. కంచిలో నీ అమ్మగారిని పిలుచుకురావాలా, రేయ్. ఇచ్చాపురంలో ఉన్న 2 అమ్మగారిని పిలుచుకురావాలా, రేయ్, పాతపట్నంలో ఉన్న 3 అమ్మగారిని పిలుచుకురావాలా. ఇప్పుడు నాకు అంతమంది అమ్మగారు ఉన్నాయో అల్లుడు గారికి తెలియాలరా. ముగ్గురు అమ్మగారులు. ఏయ్, ఎంత ధైర్యం ఉంటే మా అయ్యగారి మొక్క దుమ్మేస్తావమ్మా. మరి? వీడి మొక్క మీద కూడా ఒక నిమిషం ఆగు. తాగున్నాడు ఇక్కడే. అమ్మాయికి నచ్చలేదు అడుగు. అమ్మాయి నచ్చుకో అందరూ ఉన్నారు. రే అమ్మాయి ఇక్కడ ఉంది. అక్కడ ఉంది, నాది ఇక్కడ ఒక నిమిషం. ఆ. అమ్మాయి నచ్చాడా, అమ్మాయి కాదు అబ్బాయి నచ్చాడా? అబ్బాయి నచ్చాడా? నచ్చలేదు. ఎందుకు నచ్చలే? కర్రగొన్నాడు. తెల్లగా మిట్టి గుడ్లో ఉన్నావు మరి. మళ్ళీ ఇంకోసారి అడుగు. ఎలా ఉన్నాడు? బొగ్గులా ఉన్నాడు. నువ్వు చేసుకోపోయినా పర్లేదు అలా అని. లాస్ట్ టైం పోయిన దేవుడికి ఈసారి అడుగు. నిజంగా చెప్పాడు నచ్చాడా? ఆ, నిజం. ఒక నిమిషం ఇక్కడ చూడు. ఇప్పుడు అడుగు. అచ్చు. ఏ, నిజంగా నచ్చలేదా? చిచ్చి. మహేష్ బాబు అయితే ఓకే. నాన్నగారు ఏం చేస్తుంటారు ఉద్యోగం? ఉద్యోగం. మీ నాన్న ఏం చేస్తుంటాడే? బిజినెస్ మానేసి రాత్రిపూట ఆవుతో రాసుకొని స్టేట్ బ్యాంక్ బొక్క ఇవ్వమని చెప్పు. అప్పుడు మహేష్ బాబు వస్తాడు. అదే పనిలో ఉన్నాడు వాళ్ళ నాన్న ఆల్రెడీ. ఓకే, ఏం పేరమ్మా నీ పేరు? లాస్ట్ ఒకసారి గట్టిగా చెప్పట్లో మన ఊరు అమ్మాయి చక్కగా వచ్చి చేసింది. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకో. ఇంకోసారి ఎలాంటి స్కిట్లు చేయకు. మాన తయారవుతూ అందరూ అన్న గట్టిగా చెప్పలు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా.